అరే మామ, నాకు కొంచెం అవసరం పడ్డది, అప్పిస్తావా? నీ అప్పు తగలయ్యా. ఎన్నిసార్లు అడుగుతావురా? నా కాద 15 సార్లు అప్పు తీసుకున్నావు, తిరిగి ఇవ్వలేదు. అన్నీ కలిపి ఇస్తాలే, ఇవ్వు, మళ్ళీ ఇస్తా వచ్చే నెల. 2 సంవత్సరాలు పోయింది వచ్చే నెల అని. ప్లీజ్ ఇయ్యవా? మీ ఫ్రెండ్ దగ్గర అడిగి, లేదంటే నువ్వు రెంట్కుంటున్నావు కదా, వాళ్ళ దగ్గర అడిగి అప్పు ప్లీజ్. ఓ రంగమ్మత్త, ఏందల్లుడో గిట్లా వచ్చినావు? పైసలు కావాలత్త. సిగ్గున్నదారా? పిల్లనిచ్చిన అత్త దగ్గరకు వచ్చి అడిగినట్టు అడుగుతున్నావు, సిగ్గులేనోడా. ఇప్పటికీ నువ్వు నాకు 4-5 వేలు ఇయ్యాలి. 4-5 వేలు కాదురా, ఎక్కువ ఇయ్యాలరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? పొద్దుగా వచ్చినావు. నువ్వు ఇక్కడి నుంచి నడువురా. మీలాంటి అత్తలు ఉన్నారే, మాలాంటి అల్లుని అర్థం చేసుకోరు. పోరా పో ఇక్కడి నుంచి వెళ్ళి. అత్త, నువ్వు పైసలు ఇవ్వకుంటే నీ బిడ్డకి లైన్ ఎత్తా. చెప్పు తగ్గుతురా పోడా నుంచి పో. సిగ్గు శరం లేనోడా. నమస్తే కౌశల్య ఆంటీ. చెప్పు బాబు, ఏం కావాలా? చిన్న సాయం చేయాలి, నీతోనైతే వచ్చిన. ఏం కావాలా చెప్పు బాబు. నీకేమైనా ప్యూన్ పోస్ట్ ఇప్పిమంటావా మా ఆఫీస్లో? లేకుంటే వాచ్మెన్ జాబ్ ఇప్పిమంటావా బాబు? ఊకా అంటే నీకు అంత చెప్పు కనబడుతున్నానా? నేను 10వ తరగతి చదివినా. అయ్యో బాబు, నీ స్థాయికి మా దగ్గర జాబులు లేవు బాబు. మాది ఎంటెక్లు ఎంఎస్లు చదివిన కంపెనీ బాబు. ఏం లేదు కానీ డబ్బులు కావాలి కొన్ని. పైసలు నేను ఎవరికి అప్పియ్యా. నేను అప్పియ్యాలంటే ఒక పని చేయి. ఏం చెయ్యాలి? మా ఇంటికాడ పని మనిషి 2 రోజులు అవుతుంది, రావట్లేదు. నువ్వు వచ్చి వంట చేయాలి, ఇల్లు ఊడవాలి. అట్లయితే నీకు పైసలు ఇస్తా. నువ్వు వద్దు, నీ పైసలు వద్దు, నీ పని వద్దు, నీ ఇంటికి రాను. వామ్మో, నన్ను వేసేటట్టు నువ్వు మీ ఇంటికి వస్తే. ఏంటి బాబు ఇలా వచ్చావు? చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నా కదా, మీరు గుర్తుకొచ్చిర్రు, అందుకే వచ్చిన. అవునా బాబు? నీలాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పు బాబు. నువ్వు చాలా గుడ్ పర్సన్ బాబు. మేడం, నేను ఎట్లా గుడ్ పర్సన్ అంటారు కదా, నాకు ఒక 1000 రూపాయలు అప్పు కావాలి టీచర్, ప్లీజ్ మేడం. నాకు వచ్చేదే 6000 జీతం. నేను నీకు 1000 రూపాయలు ఇస్తే నేను ఇంట్లోకేం పెట్టుకోవాలి? లే బాబు, గిసోంటి నడవై. నువ్వు ఎవరో నాకు తెలియదు. ఏంది మేడం, ఇప్పుడే గుడ్ అన్నారు, ఇప్పుడే మళ్ళీ గిట్లా అంటారు, తెలియదు. అప్పు కోసం వచ్చినవని తెలిస్తే లోపలికి రానిచ్చేదాన్ని కాదు బాబు. అయ్యో, 1000 రూపాయలు అయ్యిర్రి, మళ్ళా రేపే ఇస్తా, ఇవాళ అర్జెంట్ ఉన్నాయి. పని సాతా కదా, ఊరంతా అప్పులు చేస్తావంట కదా, నీ గురించి ఊర్లో టాకుంది. ఎవరు మేడం నీకు చెప్పిన వాళ్ళు అంతా అవద్దం, నీకే పోతున్నా. బాబు చెప్పు, ఏం కావాలి? బాత్రూంలోకి వచ్చినావు? ఏం లేదు అంకుల్, మీ పని మీరు చేసుకోండి. నేను చిన్న హెల్ప్ కోసం వచ్చిన మీ దగ్గరికి. ఎవడన్నా బాత్రూంలో ఏం చేస్తాడరా? ఈ బాత్రూంలో కూడా నచ్చడారా? నువ్వు ఎందుకు వచ్చినావురా? ఇక్కడి నుంచి నువ్వు బాత్రూంలోకి వెళ్ళి, నాకు అర్జెంట్ ఉంది. అంకుల్, నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యరా ప్లీజ్ అంకుల్, నేను రేపే ఇస్తా. షిప్పురు అందుకొని చంపుతారా? రే పుట్టోడా, ఏమనుకుంటున్నావురా? మాటి మాటికి పైసలు అడుక్కుంటున్నావు, పోతున్నావు, మళ్ళీ ఇవాళ వచ్చినావు ఏకంగా బాత్రూంలకు. పైసలు ఇవ్వవారా పాతయి? మళ్ళీ ఎందుకు వచ్చినావు రెడీకి? సంగతి చెప్తావురా నా పని కానీ ఈ బాత్రూంలో. నువ్వు విన్నా ఉండరా నీ సంగతి చెప్పు. వీడు ఉంటేమో చేసేటట్టు నువ్వు జంపి కంచెలు. నేను హలో అందరికి నమస్తే, నాకు ఎవరైనా అప్పియండి, అందుకే నేను డీజే దగ్గరికి వచ్చిన. మీరందరూ బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ ఈ పేద విద్యార్థిని అర్థం చేసుకోండి. నేను పేదవాడిని, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. నీకు మళ్ళీ ఒక వారం లోపల తిరిగి ఇచ్చేస్తా, ప్లీజ్ ఎవరైనా ఉంటే సాయం చేయండి. అరే ఫాల్తుగా మనిషివా పశువారా? ఇక్కడ మంచిగా ఫంక్షన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి అప్పు అడుగుతున్నావు. నువ్వేం మనిషివరా నువ్వు? నేను ఎప్పుడు చూసినా గిదేనారా? అప్పులు చేసుడు, తప్పించుక తిరుగుడు. అరే నువ్వు ఇక్కడ ఉన్నావన్నావు అనుకో, నేను లేపుకుంటా కొడతారా? ఫస్ట్ చెప్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళవో. అయ్యా బాబో, నేను జంపు ఇక్కడ నుంచి కూడా. చెప్ప బిడ్డ, నీకేం కావాలి? ఫాదర్, నాకు మీ నుండి సహాయం కావాలి. నా నుండి నీకు ఎలాంటి సహాయం కావాలి బాబు? నాకు ఒక 1000 రూపాయలు కావాలి. బాబు, నువ్వు ఎన్నిసార్లు వస్తావు బాబు? 1000 రూపాయలు కావాలి, 2000 కావాలని. బాబు, నీకు ఇప్పటికే చాలాసార్లు ఇచ్చినా కదా బాబు. నువ్వు మళ్ళీ అప్పు చేయడం తప్పు కదా బాబు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ప్లీజ్ బాబు. గిట్లనేనా మీరు హెల్ప్ చేస్తా అని చెప్పి గిట్లా చేస్తుర్రు? బాబు, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు అనుకో, మీ ఇంటోళ్ళకి ఫోన్ చేసి నీ ముచ్చటంతా చెప్తా, ఊరంతా అప్పులు చేసినావా అని. వద్దులేండి ఫాదర్, నీకుండా వెళ్తా, ఏం చెప్పకండి. ఇక్కడికి ఎందుకు వచ్చినావు బాబు? మీ దగ్గరికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అంకుల్, అందుకే వచ్చాను అంకుల్. అవునా బాబు?
ఈ మంచు చాలా ప్రమాదకరం బాబు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో బాబు. నీకు ఈ మంచు అనేది అలవాట్లేదు కదా బాబు. వెళ్తా అంకుల్. నాకు ఒక 2000 రూపీస్ కావాలి అంకుల్. సిగ్గులేనోడా, 2000 కోసం ఇక్కడ దాకా వచ్చినావా? ఇప్పటికీ నువ్వు నాకు 10,000 అప్పిన్నావు కదరా. మళ్ళీ ఎందుకు రా ఇక్కడికి వచ్చావు? నీ బాధ తప్పించుకోవడానికే కదరా నేను మంచు ప్రదేశంలోకి వచ్చినా, ఇక్కడనే సెటిల్ అయినా. నా అడ్రస్ ఎవరు చెప్పిర్రు? నువ్వు ఎందుకు వచ్చినావు? ప్లీజ్ అంకుల్, ఒక 2000 కదా, ఇవ్వండి. బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నేను ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతే చెప్తున్నా, అమెరికా పోతే చెప్తున్నా ఫస్టే. అంకుల్ నాకు పాస్పోర్ట్ మొన్ననే వచ్చింది అంకుల్. నేను కూడా అమెరికా రావాలనుకుంటున్నాను అంకుల్ మీతోని. నన్ను తీసుకెళ్ళండి అంకుల్. అక్కడైతే అప్పులు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా అంకుల్, అక్కడ మస్తు రిచ్ అంట కదా అంకుల్ ఫ్రెండ్స్ కూడా. ప్లీజ్ అంకుల్ నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంకుల్. నాకు అప్పు కావాలి అంకుల్. ఎవరైనా అప్పు ఇచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి. అరే సన్నాసి, నువ్వు మారవారా? ఎందుకు రా ఇట్లా టార్చర్ పెడతావు మనుషుల్ని? అప్పులేదేం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళారా బాబు. వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్, చూసినావా? రకరకాలు ఉంటారు అప్పులు అడిగేటోళ్ళు. మీరు మాత్రం ఎవరికి అప్పు ఇవ్వకండి, అప్పు అడగకండి, ఎందుకంటే అప్పు తిరిగి రాదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టాటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.